కానీ సార్ 21 ఇయర్స్ ఎవరికైనా ఉండి ఆ క్రీజ్‌లోకి అడుగు పెట్టారంటే, హ్మ్. ఏదో ఒక టైంలో అంటే ఏమంటారంటే, ఆ టెంపర్‌మెంట్ అనేది లూజ్ అయిపోతారు. యాహ్! అంటే మీరన్నట్టు హాఫ్ సెంచరీ దాటిన తర్వాతైనా గాని, సెంచరీ దాటిన తర్వాతైనా గాని, సో, బిగ్ షాట్స్‌కి కొంచెం కూల్‌గా ఆడదామని. కానీ అక్కడున్న సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు యాహ్! వెళ్ళడం అనేది అంత ఈజీగా రాదు సార్. ఇంత చిన్న ఏజ్‌లోనే సో, చూస్తూ ఉంటే ఒక ఫ్యూచర్ మన ఇండియన్ ఫ్యూచర్. యాహ్! సో, ఆ క్రికెట్ విభాగంలో సో, పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి 'నితీష్ రెడ్డి'. డెఫినెట్‌గా. ఎందుకంటే మీరన్నట్టుగా హి హాస్ గాట్ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్. హ్మ్. చాలా మానసిక పరంగా చాలా పరిణితి ఉంది. అలా ఎలా వచ్చిందో అర్థం కాదు. 21 ఇయర్స్ ఏజ్‌లో అతని గేమ్ ఏంటి అటాకింగ్ గేమ్. యాహ్! దాన్ని కర్బ్ చేసి అటాకింగ్ ఇన్‌స్టింక్ట్‌ని కర్బ్ చేసుకొని అంత కూల్‌గా ఆడడం, అంత కాన్ఫిడెంట్‌గా ఆడడం అనేది గ్రేట్. హ్మ్. అతనేంటంటే ఇంకా తన బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు సంజయ్ మాంజ్రేకర్ లాంటి వాళ్ళు అతను డ్రాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకన్నారు? బౌలింగ్‌లో అంత ఎఫెక్టివ్‌గా లేడు అతను. హ్మ్. పేస్ లేదు ఎక్కువగా. ఈజ్ బౌలింగ్ ఇన్ ద 120స్. 130 కూడా టచ్ అవుతాడు. కానీ కన్సిస్టెంట్‌గా 130స్ హై 130స్‌లో బౌలింగ్ వేయాలి. కనీసం 135 కిలోమీటర్స్ పర్ అవర్ వేస్తేనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్ క్రికెట్. సో అతను బౌలింగ్‌లో హ్యాస్ టు పుట్ ఆన్ సమ్ యాడ్స్. కొంచెం స్పీడ్ కొంత యాడ్స్ పెంచుకోవాలి. హ్మ్. కొంత స్కిల్ కూడా పెంచుకోవాలి. చాలా స్కిల్ పెంచుకుంటే అలా గనక చేసి అతను బౌలర్‌గా కూడా ఫిఫ్త్ బౌలర్‌గా, ఫోర్త్ సీమర్‌గా మనకి బ్రహ్మాండంగా అంది వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇమ్మీడియట్‌గా ఈ సిరీస్ తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు ఇంగ్లాండ్. యాహ్! ఇంగ్లాండ్‌లో ఏంటంటే బాల్ మూవ్ అవుతది. హ్మ్. ఈవెన్ మీరు మీడియం పేస్ 125 వేసినా కూడా బాల్ మూవ్ అవుతది. ఈవెన్ తక్కువ స్పీడ్‌లోనే ఎక్కువ మూవ్ అవుతది బాల్. యాహ్! సో ఇంగ్లాండ్‌లో అతను ఇంకా చాలా యూజ్‌ఫుల్ అవుతాడు. ఇంగ్లాండ్‌లో హి విల్ బి వెరీ గుడ్ ఫోర్త్ సీమర్ అవుతాడు మనకి. హ్మ్. సో ఏంటంటే అతను ఇదే కంటిన్యూ చేయాలి. ఇదే కంటిన్యూ చేస్తే హి విల్ బి ఎన్ అసెట్ ఫర్ టీమ్ ఇండియా. మనకి హార్దిక్ పాండ్యా ఒకప్పుడు ఉన్నప్పుడు నిన్న మొన్నటిదాకా శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. ఆ రోల్‌ని ఇతను పర్ఫెక్ట్‌గా ఫిల్ చేయగలడు. ఈవెన్ మనం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి వస్తే కూడా ఇంగ్లాండ్‌లో ఆడతాం. యాహ్! అక్కడ కూడా ఇతను హి విల్ బి అవర్ ఫోర్త్ సీమర్ అండ్ వెరీ గుడ్ నంబర్ 7 ఆర్ నంబర్ 6. అతను యాక్చువల్‌గా ప్రమోషన్ కూడా ఇవ్వాలి. అతను హ్మ్. ఆడుతున్న తీరులో హి షుడ్ బ్యాట్ అహెడ్ ఆఫ్ జడేజా అని నాకు అనిపిస్తుంది.